ఒకసారి ఊహించుకోండి, ఆ సమయం మరియు ప్రకృతి ఒక మనిషి రూపం దాల్చి మన ముందుకొస్తే ఎలా ఉంటుంది? అబ్బా! అది ఊహించడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును కదా. అయ్యా, మా పని ఎప్పుడు ముగించమంటారు? ఒక డేట్ చెప్పండి, ఆ సమయానికి మేం సెలవు తీసుకుంటాం అని అడిగితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది, లేదా చాలా వింతగా కూడా అనిపించొచ్చు. యా, ఎగ్జాక్ట్లీ. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే ఎగిరే కళ యొక్క శ్రేష్ఠ భాగ్యం అంటే ద సావరెన్ డెస్టినీ ఆఫ్ ద ఫ్లయింగ్ స్టేజ్ అనే అద్భుతమైన డాక్యుమెంట్లో ఉన్న అతిపెద్ద మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ ఇదే. రైట్, అసలు ఈ డాక్యుమెంట్ సారాంశమంతా దీని చుట్టే తిరుగుతుంది. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో అసలు మన జీవితంలో జరిగే నాటకానికి డైరెక్టర్లు మనమే ఎలా అవుతామో, అలాగే మన పరివర్తనకు మనమే ఎలా బాధ్యత వహిస్తామో అనే విషయాలను డీప్ డైవ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. అంటే ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక పత్రం మాత్రమే అని నేననుకోను. మరేమంటారు దీన్ని? మనిషి అంతరంగంలో ఉండే భయాలను, అభద్రతా భావాలను మరియు బాధ్యతారాహిత్యాన్ని బద్దలు కొట్టే ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణ అని చెప్పవచ్చు. వావ్, మంచి పదం వాడారు. యా, ఈరోజు మనం చర్చించబోయే విషయాలు పైకి చాలా సున్నితంగా, కవిత్వంగా అనిపించినా వాటి వెనుక ఉన్న సైకాలజీ చాలా లోతైనది. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక మనిషి నిలబడే విధానం గురించి కదా? అవును, ఆ అఖండమైన ఆత్మవిశ్వాసంతో ఎలా నిలబడగలడు అనేదానికి ఇందులో చాలా స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. అందుకే ఈ డాక్యుమెంట్ నన్నంతగా ఆకర్షించింది. దీన్ని చదువుతున్నప్పుడు ప్రారంభంలోనే నాకు ఒక అద్భుతమైన వాక్యం తగిలింది. భాగ్యవిధాత గురించి కదా? ఎగ్జాక్ట్లీ. భాగ్యవిధాత తన పిల్లలకు ఒక దివ్య జన్మనివ్వడం గురించి, వారిని చూసి సంతోషించడం గురించి అందులో వర్ణించారు. అసలు మన మనసులో ఎప్పుడూ ఓహో భాగ్యవిధాత మరియు ఓహో నా భాగ్యం అనే పాట ఎందుకు మెదలాడాలో ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. రైట్, అంటే ఏ లోటు లేని ఒక సంపూర్ణమైన జీవితం గురించి ఇది మాట్లాడుతోంది. అవును, కానీ ఇక్కడే నాకు చిన్న ప్రశ్న వచ్చింది. అంటే ప్రాక్టికల్ లైఫ్ గురించి ఆలోచిస్తే. యా, చెప్పండి. ఒక సాధారణ మనిషి జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి, ఆర్థిక ఇబ్బందులుంటాయి, ఎన్నో కన్నీళ్లుంటాయి గదా? ఖచ్చితంగా ఉంటాయి. మరి అలాంటి వ్యక్తి తనని తాను సృష్టిలోనే అత్యంత భాగ్యవంతుడు అని ఎలా ఫీల్ అవ్వగలడు? ఇది ఒక రకంగా అంటే కేవలం ఒక భ్రమలో బతకడం కాదా? ఇది చాలా సహజంగా వచ్చే ప్రశ్న. ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. కానీ ఇక్కడే మనం సైకాలజీని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. అసలు ఒక మనిషి ఎప్పుడు భయపడతాడో ఆలోచించండి. బహుశా తనకి సరైన రక్షణ లేనప్పుడు, లేదా ఏం చేయాలో దారి చూపేవారు లేనప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో దీన్ని సెక్యూరిటీ అండ్ అటాచ్మెంట్ థియరీ అంటారు. ఓహో, సెక్యూరిటీ అండ్ అటాచ్మెంట్ థియరీ. యా, ఈ మూల గ్రంథమేమని చెప్తోందంటే ఒకే శక్తి ద్వారా లేదా భగవంతుని ద్వారా మనిషికి 3 విశేష సంబంధాలు ప్రాప్తిస్తాయి. 3 సంబంధాలు? అవును, అవే తండ్రి, శిక్షకుడు అంటే టీచర్, మరియు సద్గురువు. ఒక్క నిమిషం. తండ్రి, టీచర్, గురువు వినడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఒకే చోట ఈ 3 దొరకడం వల్ల వచ్చే అసలైన లాభమేంటి? లాభమేంటంటే, నా ఉద్దేశం తండ్రి రోల్ వేరు, టీచర్ రోల్ వేరు, అలాగే గురువు వేరు కదా. అంతా ఒకే ప్యాకేజీలో ఎందుకుండాలి? ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే వేరువేరు వ్యక్తుల నుండి మనం వేరువేరు విషయాలు ఆశించినప్పుడు మన మైండ్లో ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. దాన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. అంటే మన అంచనాలు ఒకరితో మ్యాచ్ అవ్వకపోవడమనా? రైట్. ఉదాహరణకు, తండ్రి ప్రేమనిస్తాడు, రక్షణనిస్తాడు, కాని ప్రాక్టికల్గా సరైన జ్ఞానాన్ని ఇవ్వలేకపోవచ్చు. నిజమే. అలాగే టీచర్ సరైన నైపుణ్యాలను నేర్పుతాడు, ఎడ్యుకేట్ చేస్తాడు, కానీ ఒక తండ్రిలా బేషరతుగా క్షమించలేడు, తప్పు చేస్తే పనిష్ చేస్తాడు. అవును, కరెక్ట్. మరి సద్గురువు? ఇక సద్గురువు ఉన్నతమైన జీవన పరమార్థాన్ని అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ని చూపిస్తాడు. ఈ 3 రోల్స్ ఒకే సోర్స్ నుండి వస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. అబ్బా, అప్పుడు లైఫ్లో ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా? పూర్తిగా శాంతిస్తుంది. అమిగ్డలా గురించి విన్నాను. అది మన ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని కంట్రోల్ చేస్తుంది కదా? యా, అదే. ఈ 3 సంబంధాలు ఒకే చోట దొరికినప్పుడు లోపల ఎలాంటి శూన్యత ఉండదు. డాక్యుమెంట్లో ఈ పరిపూర్ణ భద్రతాస్థితిని డబల్ రాజులు అనే ఒక అద్భుతమైన పదంతో వర్ణించారు. డబల్ రాజులు పదం వినడానికి చాలా హుందాగా, ఎంతో పవర్ఫుల్గా ఉంది. అవును, చాలా పవర్ఫుల్ పదమిది. అంటే ఇక్కడ 2 రాజ్యాలున్నాయన్నమాట. ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న మెకానిజం ఏమిటో కొంచెం డీటెయిల్గా వివరిస్తారా? తప్పకుండా. ఇందులో మొదటి రాజ్యమేంటంటే వర్తమానంలో స్వరాజ్యాధికారి అవ్వడం. స్వరాజ్యాధికారి అంటే తనపై తనకు అధికారం? యా,
తన ఇంద్రియాలపై, తన మనస్సుపై మరియు తన ఆలోచనల ప్రవాహంపై తనకు సంపూర్ణ నియంత్రణ ఉండటం. అంటే కోపమొచ్చినా బాధ వచ్చినా రియాక్ట్ అవ్వకుండా ఉండటమా? రైట్. ఆ ఎమోషన్స్కి బానిస కాకుండా వాటిని మనం శాసించడం. ఇది మొదటి రాజ్యం. ఇక రెండవది ఏంటంటే భవిష్యత్తులో అనేక జన్మల పాటు అఖండమైన నిర్విఘ్నమైన రాజ్యపదవిని పొందడం. ఓహో, ఈ రెండు స్థితులను కలిపి డబల్ రాజులు అన్నారనమాట. అవును. ఇది కేవలం భవిష్యత్తులో ఏదో లాటరీ తగులుతుంది అనే గాలి ఆశ కాదు. వర్తమానంలో మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాము అనే దానిపై ఆధారపడిన ఒక సాలిడ్ సైకలాజికల్ ఫౌండేషన్. సూపర్. అంటే దీనర్థం మనం నిశ్చింతా చక్రవర్తులుగా మారడమే కదా? ఎగ్జాక్ట్లీ, నిశ్చింతా చక్రవర్తులు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఉండటం. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ఏంటది? ఇదంతా థియరీగా చదువుకోవటానికి చాలా మోటివేటింగ్గా ఉంటుంది. వాస్తవ ప్రపంచంలోకొచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉంటాయి కదా. ఎలా అంటారు? ఉదాహరణకు సడన్గా వ్యాపారంలో పెద్ద నష్టం వస్తుంది, లేదా ఏదైనా ఊహించని ఆరోగ్య సమస్య వస్తుంది అనుకుందాం. అవును, వస్తాయి. ఆ సమయంలో ఈ డబుల్ రాజుల మైండ్ సెట్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే డాక్యుమెంట్లో సమస్యలు లేదా మాయ ఒక పులిలా గర్జిస్తూ వస్తాయట, కానీ తీరా చూస్తే అది కేవలం ఒక కాగితపు పులి మాత్రమే అని అన్నారు కదా. యా, పేపర్ టైగర్ అనే కాన్సెప్ట్. నిజం చెప్పాలంటే రియల్ లైఫ్లో సమస్య వచ్చినప్పుడు అది మనల్ని కరిచే నిజమైన పులిలానే అనిపిస్తుంది కదా. దాన్ని మనం జస్ట్ ఒక కాగితపు పులి అని ఎలా అనుకోగలం? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. ఇక్కడే మనం పరిస్థితులను డీల్ చేసే విధానంలో ఒక గొప్ప షిఫ్ట్ తీసుకురావాలి. ఎలా చేయొచ్చు ఆ షిఫ్ట్? అసలు ఒక సమస్య వచ్చినప్పుడు అది నిజమైన పులిలా ఎందుకు అనిపిస్తుంది మనకు? ఎందుకంటే మనం ఆ సమస్యతో పూర్తిగా ఐడెంటిఫై అయిపోతాం. అంటే ఆ సమస్యే మన జీవితం అనుకుంటామనా? యా. కానీ సైకలాజికల్గా చూస్తే మనం ఎదుర్కొనే వాస్తవ సమస్య కంటే ఆ సమస్య వల్ల భవిష్యత్తులో ఏమవుతుందో అని మనం అల్లే కథలు, పడే భయమే మనల్ని ఎక్కువగా కుంగదీస్తుంది. 100% కరెక్ట్. ఓవర్ థింకింగ్ వల్లే సగం చచ్చిపోతాం మనం. అందుకే ఈ గ్రంథం ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచిస్తోంది. అదే సాక్షి స్థితి అనే సింహాసనం. డిటాచ్డ్ అబ్జర్వర్ స్టేజ్ అంటారు దీన్ని. సాక్షి స్థితి అనే సింహాసనం అంటే సమస్యల్లో మునిగిపోకుండా కొంచెం దూరంగా ఉండి గమనించడం. అవును. దీన్ని మనం మన మోడర్న్ డే లైఫ్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు? కొంచెం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చెప్తారా? సింపుల్. జీవితంలో వచ్చే ఆటంకాలను ఒక పపెట్ షో లేదా ఒక కార్టూన్ షోలా చూడాలని డాక్యుమెంట్ చెబుతోంది. ఉదాహరణకు, మీరు థియేటర్లో లేదా నెట్ఫ్లిక్స్లో ఒక భయంకరమైన హారర్ సినిమా చూస్తున్నారనుకుందాం. ఓకే. స్క్రీన్ మీద ఒక పెద్ద దెయ్యం అరుస్తూ వస్తోంది. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ మీరు భయపడి ఇంట్లోంచి పారిపోరు కదా? ఖచ్చితంగా పారిపోను. పైగా పాప్కార్న్ తింటూ దాన్ని ఇంకా ఆస్వాదిస్తాను. ఎందుకు ఆస్వాదిస్తారు భయపడకుండా? ఎందుకంటే అది కేవలం స్క్రీన్ మీదున్న పిక్సెల్స్ మాత్రమే అని నా మైండ్కి క్లారిటీ ఉంటుంది. ఆ దెయ్యం ఆ స్క్రీన్ దాటి బయటకొచ్చి నన్ను పర్సనల్గా ఏమీ చేయలేదని నాకు తెలుసు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అదే సూత్రాన్ని మన జీవితంలోని సమస్యలకు అన్వయించుకోమంటున్నారు. వావ్, బ్యూటిఫుల్ కనెక్షన్. సమస్యలనేవి కేవలం మన ముందు నడుస్తున్న ఒక నాటకంలోని దృశ్యాలు మాత్రమే. మన అంతర్గత శాంతిని, మన మూల స్వభావాన్ని ఆ సమస్యలు భౌతికంగా ఏమీ చేయలేవు అని తెలుసుకోవడమే సాక్షిస్థితి. అంటే పేపర్ టైగర్ లేదా కాగితపు పులి అంటే అర్థమిదేనా? అవును. చూడ్డానికి పులిలా భయంకరంగా ఉంటుంది గాని దానికి ప్రాణం లేదు. అది మనల్ని తినేయలేదు. మనం దాన్ని చూసి పరిగెత్తితేనే దానికి బలమొస్తుంది. రైట్. మనం భయపడిన కొద్దీ సమస్య పెద్దదవుతుంది. అదే మనం స్థిరంగా నిలబడితే అప్పుడది గాలికి ఎగిరిపోయే జస్ట్ ఒక కాగితమని అర్థమవుతుంది. ఈ నెట్ఫ్లిక్స్ మరియు కాగితపు పులిపోలిక నిజంగా అద్భుతంగా సింక్ అయింది. సమస్యల పట్ల మనం ఎంత అనవసరంగా భయపడుతున్నామో ఈ వర్ణన కళ్ళు కట్టినట్లు చూపుతోంది. అవును. ఒక కాగితపు పులిని చూసి నిజమైన పులి అనుకుని పానిక్ అవ్వడం ఎంత హాస్యాస్పదమో ఇప్పుడు అర్థమవుతుంది. అందుకనేమో సమయానికి మరియు ప్రకృతికి ఎదురుగా నిలబడి భయంతో వణికిపోకుండా మేము విజయీలము అని స్వాగతం పలకాలి అనే స్ఫూర్తిదాయక వాక్యాన్ని ఇందులో గుర్తుచేశారు. యా, ఎగ్జాక్ట్లీ. మేము విజయీలమనాలి. ఇది కంప్లీట్గా ఒక బాధితుడి మైండ్ సెట్ నుంచి, అంటే విక్టిమ్ మానసిక స్థితి నుంచి విజేత మానసిక స్థితికి మారడాన్ని సూచిస్తోంది. అవును. సవాళ్లను ఆహ్వానించే ధైర్యమిది. అమిగ్డాలా హైజాక్ నుండి బయటపడి రేషనల్గా ఆలోచించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్తో డెసిషన్స్ తీసుకునే అద్భుతమైన స్థితి ఇది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్, వావ్! సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎంత బాగా కలిసాయో.
అయితే ఇక్కడ మరొక ప్రధానమైన చిక్కు ఉంది. అదేంటి? సరే, మనం భయపడకుండా పులిని కాగితపు బొమ్మగా చూస్తూ కూర్చున్నాం. దాన్ని ఒక నాటకంలాగా డిటాచ్డ్గా చూస్తున్నాం. కానీ కేవలం అలా చూస్తూ కూర్చుంటే మన లైఫ్లో అసలు మార్పు రాదు కదా. కరెక్టే. ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది? ఈ బొమ్మలాట ఎప్పుడు ముగుస్తుంది, కొత్త నాటకం ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఇక్కడ నెక్స్ట్ పెద్ద క్వెశ్చన్. ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే ఆ సంఘటన వస్తుంది. ఆహా, నేను ముందే అనుకున్నాను ఈ పాయింట్ ఖచ్చితంగా వస్తుందని. ఎందుకని? ఎందుకంటే డాక్యుమెంట్లో ప్రస్తావించిన ఆ విచిత్రమైన సంఘటన నన్నెంతో ఆకర్షించింది. అదేనండి, బాబ్దాదా దగ్గరకు 2 గ్రూపుల వారొస్తారట. అవునవును. ఒకవైపు సమయము, ప్రకృతి మరియు మాయ, మ్, మరోవైపు అడ్వాన్స్ పార్టీ. వీరంతా వచ్చి ఈ పాత ప్రపంచం యొక్క నాటకం ఎప్పుడు ముగుస్తుంది, సంపన్నత మరియు సమానత ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. ఎంత గొప్ప పర్సానిఫికేషన్ ఇది! నిజంగా సమయం ప్రకృతి స్వయంగా వచ్చి మా పని ఎప్పుడు ముగుస్తుంది, ఒక డేట్ చెప్పండి అని అడగడం చాలా యునిక్గా ఉంటుంది. యా, కాని ఇక్కడ దేవుడిచ్చిన కౌంటర్ ఆన్సర్ నా మైండ్ బ్లాక్ చేసింది. అవును, బాబ్దాదా స్వయంగా తేదీని నిర్ణయించకుండా ఆ బాధ్యతను పిల్లలకే వదిలిపెట్టారు. దేవుడే అంతా చేస్తాడులే అని వదిలేయకుండా మీరే తేదీ నిర్ణయించండి అని అడగడం వెనుకున్న సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుడే ఒక తారీఖు చెప్పేస్తే పనైపోతుంది కదా. అంత పవర్ ఉన్నప్పుడు ఈ బాధ్యతను సాధకులకు, అంటే మనలాంటి మనుషులకే ఎందుకు వదిలేశారు? ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించలేదా? లేనేలేదు. అసలిందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇది చాలా లాజికల్. దీని సైకాలజీలో లర్న్డ్ హెల్ప్లెస్నెస్ని బ్రేక్ చేయడం అంటారు. లర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటే నేర్చుకున్న నిస్సహాయత అనా? ఎగ్జాక్ట్లీ. డ్రామా ప్రకారం దానంతట అదే జరుగుతుంది. దేవుడేదో ఒక రోజు ఉద్ధరిస్తాడు అని వదిలేస్తే మనిషిలో భయంకరమైన సోమరితనం వచ్చేస్తుంది. ఓహో, లేజినెస్ పెరిగిపోతుంది అంటారా? అవును, అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా. నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు నా ఆలోచనలను మార్చుకోవాలి అనే అలసత్వం పుడుతుంది. కరెక్టే, మనకెలాగూ దేవుని గ్యారంటీ ఉంది కదా అని మనం ఫ్రీ అయిపోతాం. యా, మనకు స్వేచ్ఛ ఉంది కదా అని లక్ష్యాన్ని గాలికి వదిలేస్తే అంతర్గత పరివర్తన ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక్కడ అడిగిన ఒక గొప్ప ప్రశ్నేమిటంటే, సమయం మిమ్మల్ని సంపన్నంగా చేస్తుందా, లేక మీరే సమయాన్ని సమీపంగా తీసుకువస్తారా అని. వావ్, వాట్ ఎ క్వెశ్చన్! ఇది వింటుంటే నాకు కార్పొరేట్ ఆఫీసులో జరిగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా గుర్తుకొస్తుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎలా? అంటే మనం ఏదైనా ఒక ముఖ్యమైన ప్రోగ్రాం చేయడానికి లేదా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోపోతే ఆ పని 10 ఏళ్లైనా అవ్వదు గదా. ఖచ్చితంగా. ఎప్పటికైనా చేస్తాను అనడానికి, ఈ నెల 15 లోపు చేస్తాను అనడానికి మైండ్ సెట్లో చాలా తేడా ఉంటుంది. యా, అదే. అంటే కాలం దానంతటా అదే మనల్ని మారుస్తుందని పాసివ్గా ఎదురుచూడటం కన్నా మనమే కాలాన్ని శాసించే స్థాయికి దగాలని ఇక్కడ చెబుతున్నారు కదా. మన మార్పుకు, మన సఫలతకు బాధ్యత 100% మనదే అన్నమాట. అక్షరాల నిజం. బాధ్యత తీసుకోవడమే అసలైన ఆధ్యాత్మికత అని ఈ గ్రంథం చెబుతోంది. ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడే మన శక్తులన్నీ ఏకమవుతాయి. రైట్. అందుకే బాబ్ దాదా స్వయంగా తేదీని నిర్ణయించకుండా ఆ డాక్యుమెంట్లో చెప్పినట్లు నిర్వైర్ భాయ్, రమేష్ భాయ్ వంటి అప్పటి ముఖ్య సాధకులకు ఆ బాధ్యతను అప్పగించారు. మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు ఈ నాటకం ముగుస్తుంది అని స్పష్టం చేశారు. అవును. అయితే ఈ మార్పు కేవలం మనసులో అనుకుంటే సరిపోదు, అది బయటకు కనిపించాలి. ఇక్కడే 6 నెలల గడువు అనే అద్భుతమైన కాన్సెప్ట్ వస్తుంది. యా, ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. డాక్యుమెంట్లో బాబ్దాదా 6 నెలల హోంవర్క్ గురించి చెప్పినప్పుడు అది నిజంగా ఒక పెద్ద సవాల్లా అనిపించింది. ఎలా అనిపించింది? జ్ఞానం కేవలం బుద్ధిలో ఉంటే, అంటే మెదడులో ఒక ఇన్ఫర్మేషన్ లాగా నిక్షిప్తమై ఉంటే సరిపోదు, అది ముఖంలో, నడవడికలో కనిపించాలి అనే పాయింట్ను ఇక్కడ గట్టిగా హైలైట్ చేశారు. అవును, బుద్ధిలో అన్ని జ్ఞాపకముంటున్నాయి, కాని ఇప్పుడు అది స్వరూపంలోకి రావాలి అని స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఆ డబుల్ విదేశీయులకు మరియు మొదటి వరుసలో ఉన్నవారికి ఈ ఛాలెంజ్ విసిరారు. కానీ నా డౌట్ ఏంటంటే, నేను లోపల చాలా ప్రశాంతంగా ఉన్నాను అని నా మైండ్కి తెలిస్తే చాలదా? అది నా ముఖంలో ఎందుకు కనిపించాలి, పక్క వాళ్ళకెందుకు తెలియాలి? ఎందుకంటే జ్ఞానం అనేది కేవలం ఒక డేటా లేదా సమాచారం కాదు. మీరు ఒక పుస్తకం చదివి కోపం తెచ్చుకోకూడదు అని నేర్చుకుంటారు, అది కేవలం సమాచారం మాత్రమే. ఓకే. కానీ ఎవరైనా మిమ్మల్ని తీవ్రంగా రెచ్చగొట్టినప్పుడు కూడా మీరు చిరునవ్వుతో ప్రతిస్పందిస్తే అది పరివర్తన, అది మీ నడవడిక. ఆహా,
బుద్ధిలో ఉన్నది యాక్షన్లోకి వచ్చినప్పుడే దానికి ప్రాణం వస్తుంది అంటారు. యా, దీన్ని వివరించడానికే డాక్యుమెంట్లో బ్రహ్మబాబా ఉదాహరణను చాలా అద్భుతంగా వాడారు. అవును, చదివాను. బ్రహ్మబాబా సాధారణ శరీరంలో ఉన్నప్పటికీ ఆయనలో కృష్ణుడి రూపం, చివర్లో అవ్యక్త రూపం ఎలా కనిపించిందో వివరించారు. రైట్. కానీ ఈ రోజుల్లో మనలాంటి ఒక కామన్ మ్యాన్కి ఇది ఎలా అప్లై అవుతుంది? ఈ దివ్యత్వం ముఖంలో కనిపించడం అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మబాబా ఉదాహరణ వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే, ఒక వ్యక్తి తన పూర్తి భయాలను, అభద్రతలను జయించినప్పుడు వారి బయాలజీలో మార్పొస్తుంది. బయాలజీలోనే మార్పొస్తుందా? అవును. వారి కండరాలు ఎలాక్స్ అవుతాయి, వారి మాటల్లో ఒక స్థిరత్వం ఉంటుంది. ఒక విపరీతమైన గందరగోళం మధ్యలో అందరూ పానిక్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం చెక్కుచెదరకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. అబ్బా, వాళ్ళని చూస్తేనే సగం ధైర్యం వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. వారి ముఖంలో ఒక అద్భుతమైన శాంతి, ఒక అతీత స్థితి కనిపిస్తుంది. డాక్యుమెంట్లో దీన్నే 108 మాలలో పూసవలే ఒక ప్రత్యేకత కనిపించాలి అని విశ్లేషించారు. 108 మాల. ఓకే, అంటే మాటల్లో కాకుండా మన వైబ్ మాట్లాడాలన్నమాట. యా, యు గాట్ ఇట్. మన వైబ్ మాట్లాడాలి. సామాన్య ప్రజలు వీరిని చూసిన వెంటనే వీరు ఎవరో గొప్పవారు, వీరిలో ఏదో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, అనంతమైన శాంతి ఉన్నాయి అని గుర్తించగలగాలి. ఏ ప్రాబ్లం వచ్చినా వీరు ఇంత కూల్గా ఎలా డీల్ చేస్తున్నారో అని వాళ్ళకు అనిపించాలి. అవును. అందుకే బాబ్దాదా ఏ పేర్లు ప్రకటించరు, కానీ సాధకుల ముఖమే వారు ఎవరనేది చెబుతుంది అని అన్నారు. ఎవరెవరు ఏమేమి ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ ఫేస్లో స్పష్టంగా కనిపిస్తుందని చెబుతూ 6 నెలల సమయం ఇచ్చారు కదా, ఈ 6 నెలల్లో ఫలితం చూసి అప్పుడు నేను సర్టిఫై చేస్తాను అని ఒక తండ్రిలా సవాలు విసిరారు. ఖచ్చితంగా. ఇదొక వడపోతలాంటిది. ఫిల్టరింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు. అందరూ జ్ఞానం వింటారు, కానీ ఎంతమంది దాన్ని జీర్ణం చేసుకుని తమ వ్యక్తిత్వంగా మార్చుకుంటారు అన్నదే అసలైన ప్రశ్న. ఇక్కడ ఇంకో సూపర్ పాయింట్ ఉంది, నేను ఖచ్చితంగా దాన్ని ప్రస్తావించాలి. యా, చెప్పండి. మనం ఎప్పుడు ఈ మార్గంలోకొచ్చామో అనేది ముఖ్యం కాదని డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫాస్ట్ అనే ప్రతిజ్ఞ గురించి నేను చదివినప్పుడు ఇది ఎంతోమందికి ఒక గొప్ప భరోసానిస్తుందనిపించింది. అవును. చివర్లో వచ్చినవారు కూడా తీవ్రంగా పరుగెత్తి మొదటి స్థానానికి చేరుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఇది. రైట్, అంటే సమయం మించిపోయింది, నేనెప్పుడో మొదలు పెట్టాల్సింది అని ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకిదొక పెద్ద బూస్ట్ కదా. 100%. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో లేదా ఏ పరివర్తన మార్గంలోనైనా కాలక్రమం అనేది ముఖ్యం కాదు, తీవ్రత ముఖ్యం. ఓ, క్రొనాలజీ కాదు, ఇంటెన్సిటీ ముఖ్యమంటారు. అవును. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యమిక్కడ. ఎవరైనా సరే ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా వారి లక్ష్యం పట్ల ఉన్న శ్రద్ధ వారిని ముందు వరుసలో నిలబెడుతుంది. యా, అందుకే సేవ మరియు స్వరూపం రెండింటిపైనా ఒకేసారి ధ్యాస పెట్టాలనే విషయాన్ని ఇందులో బాగా నొక్కి చెప్పారు. మనం కేవలం ఇతరులకు జ్ఞానం చెప్పే టేప్ రికార్డర్లలాగా మిగిలిపోకూడదు. వావ్, టేప్ రికార్డర్లు భలే చెప్పారు. మనమే ఆ జ్ఞాన స్వరూపంగా మారిపోవాలి కదా. యా, నడుస్తున్నామో కాదు ఎగురుతున్నాము అనాలి అని చెప్పడం వెనుకున్న అసలైన ఎనర్జీ కూడా ఇదే. ఎగిరే కళ లేదా ఫ్లయింగ్ స్టేజ్ అంటే ఏ ఆటంకాలు, భయాలు మనల్ని కిందకి లాగలేవు అని అర్థం. నడుస్తున్నాము కాదు, ఎగురుతున్నాము. వాట్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అసలు. ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ ఎంతగానో కళ్ళు తెరిపించేలా ఉంది. నిజమే. మొదట భగవంతుని నుండి తండ్రి, టీచర్, గురువు అనే 3 సంబంధాల ద్వారా అఖండమైన భద్రతను, డబుల్ రాజుల స్థితిని పొందటం. ఆ తర్వాత మనల్ని భయపెట్టే సమస్యలను కేవలం కాగితపు పులులుగా లేదా ఒక స్క్రీన్ మీద నడిచే బొమ్మలాటలాగా చూడటం. యా, డిటాచ్డ్ అబ్జర్వర్ స్టేజ్. అలా నిర్భయంగా మారిన తర్వాత ఏ దేవుడో వచ్చి ఉద్ధరిస్తాడని ప్యాసివ్గా ఎదురుచూడకుండా మన అంతర్గత మార్పుకు మనమే ఒక గడువు పెట్టుకోవటం. ఆ గడువులోగా మన జ్ఞానాన్ని మన ముఖంలో, నడవడికలో స్పష్టంగా కనిపించేలా చేసుకోవటం. అసలు జీవితాన్ని చూసే దృక్పథాన్నే ఈ డాక్యుమెంట్ పూర్తిగా మార్చేస్తోంది. అవును. ఇదొక సంపూర్ణమైన జీవన ప్రయాణానికి బ్లూప్రింట్ లాంటిది. జ్ఞానాన్ని కేవలం బుద్ధిలో ఉంచుకుంటే అది అహంకారాన్ని పెంచుతుంది. అదే దాన్ని నడవడికలో పెట్టుకుంటే అది దివ్యత్వాన్ని పెంచుతుంది. వావ్, చాలా బాగా చెప్పారు. మన పరివర్తనకు మనమే పూర్తి బాధ్యత తీసుకున్న రోజున ఈ మాయాజాలమంతా ముగిసిపోయి నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. 100% ఈ పాయింట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
సరే, ఇంతటి లోతైన చర్చ తర్వాత ఒక ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. యా, ఖచ్చితంగా. మనం మన జీవితంలో ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లను, మనల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా చేసే భయాలను, మన ముందుకు వస్తున్న కాగితపు పులులుగానో లేదా మనమే ఆస్వాదిస్తున్న ఒక బొమ్మలాటగానో భావించడం మొదలుపెడితే మనలోని అనవసరమైన భయం ఎలా మాయమవుతుందో కదా. అవును, ఆ భయం ఖచ్చితంగా పోతుంది. మరి ఆ భయం లేనప్పుడు, ఆ నిశ్చింత స్థితి వచ్చినప్పుడు అద్భుతమైన భవిష్యత్తును చేరుకోవడానికి ఏ రోజో వస్తుందని ఎదురుచూడకుండా ఈ రోజే ఏ తేదీని నిర్ణయించుకుంటాం? మన మార్పుకు మనం ఏ డెడ్లైన్ పెట్టుకుంటాం? ఇది నిజంగా అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. అవును, మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.